హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం బ్లౌజులు కుట్టుకున్నాక క్లాత్ మిగులుతుంది కదా, హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవట్లేదు కదా, ఆ బార్డర్ అనమాట. టూ సైడ్ బార్డర్ అలాగే ఉంది. ఆ బార్డర్ని జాయిన్ చేసి మనం డోర్స్కి వేసుకుంటాం కదా డిజైన్వి, ఉల్లన్తో అల్లినవి కానీ అలాంటివి, అలాగా కొంచెం రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో చూసి చెప్పండి. బార్డర్ రెండింటిని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను, చూడండి. రెండింటిని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వేరే క్లాత్ తీసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం నా దగ్గర ఉంది. ఈ క్లాత్ వెనకాలకి దీనికి కూడా జాయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ దీన్ని దొడ్డు కుట్టుతోటి, దూరం కుట్టుతోటి కొంచెం ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కొంచెం డిజైన్గా ప్రిపేర్ చేస్తాను. ఈ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ కూడా జాయిన్ చేశాను. దూరం కుట్టుతోటి కొంచెం స్పేస్ ఇచ్చుకొని జాయిన్ చేశాను. ఈ జాయిన్ చేసిన దానికి ముందుకి కొంచెం డిజైన్గా తీసుకుంటున్నాను. ఇలా చాక్ పీస్తో ఇలా గీసుకున్నాను. ఇలా గీసుకున్న దానిపైన స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసి దీన్ని రివర్స్ తీస్తాను. స్టిచ్ చేసినాక చూపిస్తాను మీకు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న దాన్ని ముందు ఫస్ట్లో వేసుకున్నాను కదా, ఆ కుట్టు ఇప్పేసుకుంటాను. ఈ సైడ్ డిజైన్గా పెట్టుకున్నాను కదా, అది అలాగే ఉంచి కొంచెం కట్ చేసి దీన్ని రివర్స్ తీస్తాను ఇప్పుడు.
ఈ కుట్టంతా ఇప్పేసుకున్న తర్వాత ఈ మూడలు కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రిటర్న్ తీస్తాను. ఇలా ఇవన్నీ రివర్స్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఇలా బుగ్గలాగా ఇలా రాకుండా దీనిపైన ఇలా స్టిచ్ చేస్తాను సైడ్కి. ఇలా అంతా సైడ్కి డబల్ స్టిచ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇటు సైడ్కి ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఈ పోగులాగా పోకుండా ఉండడానికి స్టిచ్ చేసుకొని ఇవి రెండు ఇలా జాయింట్ చేసుకుంటాను. ఇలా జాయింట్ వేసుకున్నాను. జాయింట్ వేసుకునే దానికి వెనకాలది జాయింట్ వేసేటప్పుడు పైన కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాడ లాంటివి ఎక్కించి ఇట్లా కట్టడానికి మన డోర్కి. ఇలా వీటిని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మలిచి లోపలికి కుట్టుకుంటాను. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది. దీనికి పైన నాడ ఎక్కిస్తాను. ఇప్పుడు వెనకాల వేసుకున్న క్లాతే కొంచెం మిగిలిన ఉంటే దాన్ని నాడగా కుట్టినాను. అదే ఇప్పుడు నాడ ఇది దీంట్లో ఎక్కిస్తాను. ఇలా చేసుకున్నాను. మీకు ఇంకేమైనా కుట్టుకోవాలనిపిస్తే ఈ లాస్ట్కి ఏదైనా పూసలు కానీ ఏదైనా ఉంటే అవి కుట్టుకోవచ్చు. డోర్కి వేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇందాక కుట్టుకున్నది నేనైతే ఇలా దేవుడి గదికి వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. నా వీడియోలు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మాలాంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.